మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి అందరూ అడుగుతున్నారు కదా. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా నెగిటివ్లో క్లోజ్ అయింది ఇయర్లో. ఎప్పుడు రిలయన్స్ అనేది పాజిటివ్తోనే క్లోజ్ అవుతూ ఉంటుంది, కానీ ఇయర్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది రిలయన్స్ ఎప్పుడూ లేని విధంగా. ఒక్కోసారి ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, ఒకసారి ఎక్కువ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, ఒకసారి తక్కువ పర్సంటేజ్ పెరుగుతుంది, కానీ ఎప్పుడూ లేని విధంగా రిలయన్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. చాలామంది పోర్ట్ఫోలియోలో రిలయన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చా, లేదా ఆల్రెడీ రిలయన్స్ ఉంది కాబట్టి పొజిషన్స్ పెరగట్లేదు, ప్లస్ డల్ అయిపోయింది, మార్కెట్తో పాటు కూడా మూవ్ అవ్వట్లేదు, ఇంకా వీక్నెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కాబట్టి ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్స్కి షిఫ్ట్ అవ్వాలా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు కదా. అసలు రిలయన్స్ పడడానికి కారణాలు చూస్తే రిలయన్స్ 3 వెర్టికల్స్ ఉన్నాయి కదా మెయిన్గా. ఒకటి ఆయిల్ టు కెమికల్ ఓటీసీ, 2 జియో అంటే జియో టెలికామ్ సర్వీసెస్, 3 రిలయన్స్ రిటైల్. ఈ 3 వర్టికల్స్లోనూ నెగిటివ్ డెవలప్మెంట్ జరిగినాయి రీసెంట్గా. ఒకటి ఆయిల్ టు కెమికల్ అని చూస్తే ఆయిల్ టు కెమికల్ గవర్నమెంట్ విండ్ ఫాల్ ట్యాక్స్ వేసింది ఒకటి. అలాగే వార్ సిచ్యువేషన్స్ వల్ల మీకు ఇన్సూరెన్స్ అనేది బాగా ఎక్కువ పే చేయాల్సి వచ్చింది కంపెనీస్, ఎందుకంటే వార్ టైంలో షిప్పింగ్కి ఇన్సూరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అది చాలా బర్డెన్ అయింది. థర్డ్ రీజను సింగపూర్ జిఆర్ఎం ఉంటుంది కదా, సింగపూర్ గ్రాస్ రిఫైనరీ మార్జిన్స్. మన కంపెనీస్ పెట్రోల్ కంపెనీస్ రిఫైనరీ మార్జిన్స్ మన సింగపూర్ జిఆర్ఎంతో చూసుకుంటాము. సింగపూర్ జిఆర్ఎం అనేది ఎప్పుడు లేని విధంగా 2.5 బ్యారెల్ పడిపోయింది. అంటే లీస్ట్ రిఫైనరీ మార్జిన్స్ పెద్దగా రావట్లేదు. ఇప్పటి వరకు 7-8 బ్యారెల్ ఉండేదల్లా ఇప్పుడు 2.5 అయిపోయింది. అంటే రిఫైనరీ మార్జిన్ తగ్గిపోతుందని మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోయింది. గవర్నమెంట్ విండ్ ఫాల్ ట్యాక్స్ వేసింది, అంటే మొన్నటి వరకు అబాలిష్ చేసింది. అంతకుముందు పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద విండ్ ఫాల్ ట్యాక్స్ వేసింది. అంటే ఆయిల్ టు కెమికల్లో వరుస పెట్టి నెగిటివ్ న్యూస్లు జరిగింది. అలాగే టెలికామ్కి వచ్చామంటే టెలికామ్లో మనం చూసాం కదా, వీళ్ళు ఎప్పుడైతే టారిఫ్ హైక్ చేశారో కొంత 30 lakhs 35 lakhs వరకు సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి మూవ్ అయ్యారు. నెక్స్ట్ మంత్ కూడా అలాగే అయింది, కాకపోతే లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ దాన్ని మనం లెక్కలో తీసుకోకూడదు, ఎందుకంటే సెప్టెంబర్ మంత్లో ఏంటంటే వీళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్న యూజర్స్ని రిమూవ్ చేశారు. దానివల్ల మీకు సెప్టెంబర్ కూడా యూజర్ బేస్ బాగా తగ్గినట్టు ఉంటుంది. కానీ 1 month ఏంటంటే ఆల్మోస్ట్ 1 crore దాకా సబ్స్క్రైబర్స్ని లూజ్ అయింది. అంటే ఎప్పుడూ లేని విధంగా జియో చూసారంటే జియో వచ్చినప్పటి నుండి ప్రతి మంత్ కంటిన్యూస్గా సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ వెళ్ళింది. ఫస్ట్ టైము టారిఫ్ హైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ని కొద్దిగా లూజ్ అవుతుంది. అలాగే ఎలాన్ మస్క్ది ఒకటి ఉంది కదా, స్పేస్ ఎక్స్ వస్తుంది, నెట్ని హై స్పీడ్ నెట్ ప్రొవైడ్ చేస్తారు, అది ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. దానివల్ల కూడా రిలయన్స్ చాలా వరకు అది కూడా ఒక రీజన్. కాకపోతే స్పేస్ ఎక్స్ అనేది ఓన్లీ సెంటిమెంట్తో మార్కెట్ ఫీల్ అవుతుంది, కానీ పెద్దగా రియాలిటీలో అంతగా స్టాక్కి అంతగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ అంటే ఏదైతే టెస్లా స్పేస్ ఎక్స్ ఉందో అవి టారిఫ్ అనేది చాలా టూ మచ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ ప్రొవైడ్ చేస్తున్న ఛార్జెస్తో పోలిస్తే మీకు స్పేస్ ఎక్స్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఓన్లీ 1 or 2% మెంబర్సే తప్ప, అంటే అల్ట్రా హెచ్ఎన్ఎస్ తప్ప నార్మల్ పీపుల్ బేర్ చేసే టారిఫ్స్ కాదు. కాబట్టి దాని మార్కెట్ పెద్దగా అంటే ఓన్లీ సెంటిమెంట్గా అది నెగిటివే, కానీ అది రియాలిటీలో పెద్దగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు. అంటే జియోకి ఏంటంటే సబ్స్క్రైబర్స్ బేస్ని కోల్పోవడం ఒకటి, 2 స్పేస్ ఎక్స్ వల్ల అది కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. 3 రిలయన్స్ రిటైల్. అంటే రిలయన్స్ రిటైల్ కూడా మార్జిన్స్ చాలా వరకు తగ్గినాయి. అలాగే కంపెనీ చాలా వరకు లాస్ మేకింగ్ స్టోర్స్ ఉన్నాయి కదా, దాన్ని షట్ డౌన్ చేసుకుంటూ వస్తుంది. మీరు ఎక్కడ చూసినా రిలయన్స్ రిటైల్స్ స్టోర్స్ కొన్ని మూసేస్తున్నారు. దాని ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ ఉంది. ఆల్రెడీ మార్జిన్స్ కూడా బాగా ఇంపాక్ట్ అయింది. అంటే ఈ 3 వెర్టికల్స్లోనూ రిలయన్స్కి నెగిటివ్ న్యూస్లో ఉండడంతో ప్రతిరోజు దాదాపు డల్గా ఉంటుంది మార్కెట్. బుల్ మార్కెట్లో కూడా అంటే మార్కెట్ బాగా పెరిగినప్పుడు కూడా అది పెరగలేకపోతుంది. మరి ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటుందా అంటే కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. మనం ఆయిల్ టు కెమికల్లో మాట్లాడుకున్న విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ తీసేసింది. అది విండ్ ఫాల్ ట్యాక్స్ తీసేయడం అనేది కొంచెం పాజిటివ్. అలాగే మనం సబ్స్క్రైబర్స్ ఏదైతే లూజ్ అవుతున్నారో అది 1 monthకే మనం తీసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ది సబ్స్క్రైబర్స్ ఇన్యాక్టివ్గా ఉన్న సబ్స్క్రైబర్స్ని వాళ్ళు తీసేశారు. కాబట్టి నెక్స్ట్ మంత్ సబ్స్క్రైబర్స్ లూజ్ అయ్యారు కదా, దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. అలాగే రిలయన్స్ రిటైల్ అంటే రిలయన్స్ రిటైల్ మీద పెద్దగా ఈ క్వార్టర్ కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోవచ్చు. అలాగే రిలయన్స్ కొన్న అతిపెద్ద నెగటివ్ ఇంకా ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుండో చెప్తున్నారు డెట్ ఫ్రీ చేస్తాము కంపెనీ కానీ.
కంపెనీకి ఉన్న డెట్స్ని 1,30,000 crores డెట్స్ ఉన్నప్పటి నుండి చెప్తున్నారు. కానీ దానికి ఆపోజిట్గా జరుగుతుంది, ఇంకా డెట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రిలయన్స్ కంటిన్యూస్గా ఏదో కంపెనీ ఎక్వైర్ చేస్తూ వస్తుంది, చిన్న చిన్న కంపెనీస్ను బై చేసుకుంటూ వెళ్తుంది. దానివల్ల డెట్స్ అనేవి ఇంకా పెరుగుతున్నాయి. అంటే జీరో డెట్ అని అనౌన్స్ చేసిన కంపెనీ ఆ డెట్స్ని తగ్గించుకోకపోగా ఇంకా పెరుగుతూ ఉంది. అలాగే ఎక్స్పాన్షన్ క్యాపెక్స్ కూడా విపరీతంగా చేస్తుంది కాబట్టి మార్జిన్స్ మీద ఇంకా ప్రెజర్ కంటిన్యూ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి రిలయన్స్ డౌన్ అవుతానే ఉంది రోజు. మరి నెక్స్ట్ క్వార్టర్ ఇంకా ఇక్కడ నుండి 12-20కి వచ్చింది కదా, ఇంకా పడిపోయి 3 digitsకి వచ్చేస్తుందా అంటే దానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే నెగిటివ్ న్యూస్లు ఉన్నాయో అది కంటిన్యూస్గా రిలయన్స్ డిస్కౌంట్ చేసుకుంటూనే వచ్చింది. అంటే సింగపూర్ జిఆర్ఎం తగ్గిపోయింది, దాన్ని డిస్కౌంట్ చేసుకుంది. జియో సబ్స్క్రిప్షన్ లూజ్ అవుతుంది, దాన్ని డిస్కౌంట్ చేసుకుంటుంది. ఈ క్వార్టర్ రిలయన్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుందని ఎవరు అనుకోవట్లేదు. అలాగే ఇప్పుడు వరకు ఫ్యూచర్లో ఉన్న మోస్ట్ అవైటెడ్ న్యూస్ ఏంటి అంటే రిలయన్స్ డీమర్జ్ చేయాలనుకుంటుంది కదా, వాళ్ళు 5 years నుండి రిలయన్స్ని డీమర్జ్ చేయాలనుకుంటున్నారు. జియో కింద, రిలయన్స్ రిటైల్ కింద, ఆయిల్ టు కెమికల్ కింద. అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ ఉన్నాయి కదా, కేకేఆర్ ఇన్వెస్ట్మెంట్స్, సెల్వల్ అయిన అబుదాబి ఇన్వెస్ట్మెంట్స్, వీళ్ళందరూ ఓన్లీ కొన్ని సెగ్మెంట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే కొన్ని రిలయన్స్ రిటైల్లో చేశారు, కొంతమంది రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేశారు. అంటే అందరూ కలిపి రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళకి వాల్యూ తెలియాలి కాబట్టి, వాల్యూ అన్లాక్ చేయాలి కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ వెరీ నియర్ ఫ్యూచర్లో మోస్ట్లీ రిలయన్స్ జియో అనేది నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి ఏప్రిల్లో డీమర్జ్ అవుద్ది అంటున్నారు. అది డీమర్జ్ అయిన తర్వాత రిలయన్స్ రిటైల్ కూడా డీమర్జ్ చేస్తారు. ఎప్పుడైతే డీమర్జ్ చేస్తారో ఆటోమేటిక్గా వాల్యూ అనేది అన్లాక్ అవుతుంది. అంటే మనకి ఫ్యూచర్లో ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే వాల్యూ అన్లాక్ అవుతుంది. అలాగే సింగపూర్ జిఆర్ఎం అనేది లీస్ట్కి వచ్చింది, 2.5 barrel అనేది లీస్ట్. ఎందుకంటే జిఆర్ఎం అనేది డౌన్ అవ్వకపోవచ్చు, జిఆర్ఎం నియర్ ఫ్యూచర్లో పెరుగుతుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏదో ఆయిల్ టు ఓటీసీ కొన్ని నెగిటివ్ న్యూస్ కూడా కొద్దిగా అది ఓవర్కమ్ అవ్వచ్చు. అలాగే టెలికాం సబ్స్క్రైబర్స్ అనేది ఓన్లీ 1-2 months షాకే తప్ప అది నెక్స్ట్ టైంలో పెద్దగా తగ్గకపోవచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు 40% మార్కెట్ షేర్తో ఉన్నారు. మన వాల్యుయేషన్స్ ప్రకారం చూసుకుంటే మీకు 24-23 PE అనేది చాలా ఎక్స్పెన్సివ్ PEగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ చూసుకుంటే దాదాపు 10 lakhs crores క్యాపిటలేషన్ ఉంది. రిలయన్స్ 3 కలిపి కూడా 16 lakhs crores ఉంది. కాబట్టి వాల్యూ పరంగా చూస్తే ఒకవేళ జియోని కానీ డీమర్జ్ చేసి రిలయన్స్ రిటైల్ని డీమర్జ్ చేస్తే మాత్రం వాల్యూ అయితే అన్లాక్ అవుతుంది, ఇక్కడ నుండి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఈక్విటీ ప్లేయర్స్ అంటే మాత్రం డీమర్జ్ చేసే వరకు వెయిట్ చేయగలిగితే బై చేసుకోవచ్చు, కొత్తగా బై చేసేవాళ్ళు. అలా అని ఇప్పుడు విపరీతంగా పెరిగిపోద్దంటే ప్రజెంట్ మార్కెట్ అంటే కంపెనీ ఫండమెంటల్ అంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ విపరీతంగా డ్రైవ్ చేసేవి ఏమీ లేవు కాబట్టి కొన్నాళ్ళు సబ్డ్యూడ్గానే ఉండొచ్చు. దీని తర్వాత మెల్లిమెల్లిగా ఎప్పుడైతే డీమర్జ్ న్యూస్ల దగ్గరికి వచ్చినాయో ఆ టైంలో బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో కొత్తగా బై చేద్దామా ఫీచర్స్ అంటే రిలయన్స్ ఫీచర్ కనుక మనం బై చేస్తే రిలయన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లో బీటా స్టాక్ కాబట్టి మనకి 3 months వరకు ఆప్షన్స్ యాక్టివ్గా ఉంటాయి. 3rd month పుట్టు కూడా మనకి చాలా తక్కువలో 33-34లో ట్రేడ్ అవుతుంది, 1200 పుట్టు. ఒకవేళ ఫ్యూచర్లో బై చేయాలి అనుకుంటే ఫ్యూచర్ బై చేసి 3rd month పుట్టు తీసుకుంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ మనం కాల్ని సెల్ చేసుకోవచ్చు, ఓటీఎం కాల్ని. కాబట్టి ఈక్విటీ ప్లేయర్స్ అయితే వెంటనే పెరగకపోవచ్చు, ఇమీడియట్ స్పట్ అయితే రాకపోవచ్చు. కాబట్టి ఆల్రెడీ 25% కరెక్షన్ అయ్యింది. రిలయన్స్ బోనస్ అనౌన్స్ చేసిన తర్వాత బాగా పెరుగుద్ది అనుకున్నారు కానీ బోనస్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా 20% దాకా పడింది. కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ అనేది కొంచెం తక్కువే ఉంది. ఏదైతే నెగిటివ్ న్యూస్లు ఉన్నాయో డిస్కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి 4 digits లోపల 3 digitsకి వస్తుంది అనే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఉంది. ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారో డీమర్జ్ వరకు వెయిట్ చేయగలుగుతున్నారు అనే వాళ్ళకి ఈక్విటీ బై చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ బై చేద్దాం అనుకున్న వాళ్ళు 3rd month ఆప్షన్తో అయితే బై చేయొచ్చు. అలాగే 30-40 రూపీస్ పడిపోయింది అనుకోండి, దాన్ని అక్కడ నుండి క్లోజ్ చేసుకొని కింద స్ట్రైక్ ప్రైస్తో మనం షిఫ్ట్ చేసుకుంటే మనకి మంచి ఎగ్జిట్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.